హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మనం ఇంగ్లీష్ మెథడాలజీలో ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ గురించి డిస్కషన్ చేద్దామండి. అయితే ఇందులో హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క హిస్టరీ ఏంటి, ఇది ఎన్ని స్టేజెస్గా డెవలప్ అయింది అనేది తెలుసుకుందాం. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది 3 స్టేజెస్గా డెవలప్ అయింది. అదేంటంటే ఓల్డ్ ఇంగ్లీష్, మిడిల్ ఇంగ్లీష్, మోడర్న్ ఇంగ్లీష్. ఓల్డ్ ఇంగ్లీష్ అనేది 500 AD to 1100 AD. మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ ఎప్పుడు 1100 to 1500 AD. మోడర్న్ ఇంగ్లీష్ 1500 to 28, అంటే ఇప్పుడు ఈరోజు వరకు డెవలప్ ఇప్పుడు మనం వాడుతున్న లాంగ్వేజ్ ఏది అంటే మోడర్న్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ పార్ట్ ఆఫ్ లార్జ్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజ్ కాల్డ్ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది ఇండో యూరోపియన్ ఫ్యామిలీకి చెందింది. అయితే ఇవి మెయిన్ బ్రాంచ్ ఏది అంటే జర్మనీకి ఈజ్ వన్ మేజర్ బ్రాంచ్ ఆఫ్ ఈజ్ ఫ్యామిలీ ఫ్రమ్ విచ్ ఇంగ్లీష్ ఆర్గనేటెడ్. జర్మనీకి అనేది మేజర్ బ్రాంచ్. ఇందులో అదర్ బ్రాంచెస్ ఏవి సాల్విక్, బాల్టిక్, సెల్టిక్, ఇండో ఇరానియన్, సాంస్క్రిట్. ఓకే ఫ్రెండ్స్, ఈ అదర్ బ్రాంచెస్ అనేది మనం గుర్తుంచుకోవాలి. మేజర్ బ్రాంచ్ ఏది అంటే జర్మనిక్ బ్రాంచ్ అని గుర్తుంచుకోవాలి. తర్వాత మనకు టెట్లో అయితే ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్, మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్, ఈ టైమింగ్స్, ఈ పీరియడ్స్ అనేవి మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఓల్డ్ ఇంగ్లీష్ బిగిన్ విత్ ఏ ట్రైబ్ ఆఫ్ యాంగిల్స్ కమ్మింగ్ డౌన్ ఫ్రమ్ సౌత్ ఆఫ్ డెన్మార్క్ టు ఆక్యుపై ద బ్రిటిష్ ఐలాండ్. అంటే యాంగిల్స్ వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? సౌత్ డెన్మార్క్ నుంచి బ్రిటిష్ ఐలాండ్కి వచ్చి ఎందుకు వచ్చారు? బ్రిటిష్ ఐలాండ్ని ఆక్యుపై చేయడానికి వచ్చారు. ఇక్కడికి వచ్చి బ్రిటిష్ ఐలాండ్ని ఆక్యుపై చేశారు. ఎవరు వచ్చారు? ట్రైబ్ అంటే తెగ అని అర్థము. ఏ తెగ? యాంగిల్స్ అనే తెగ. ఎక్కడికి వచ్చారు? బ్రిటిష్ ఐలాండ్కి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? సౌత్ డెన్మార్క్ నుంచి వచ్చారు. Along with Angles, another tribe called Saxon also came to occupy the island. Hence, they developed a friendship and started living together. And the common language they spoke was called Anglo-Saxon. తర్వాత ఏమైంది? యాంగిల్స్ వచ్చారు, తర్వాత సాక్సన్ అని మరొక తెగ వచ్చారు. వాళ్ళు కూడా బ్రిటిష్ ఐలాండ్ను ఆక్యుపై చేశారు. వాళ్ళు కూడా వచ్చాక ఏం చేశారు? ఈ 2 తెగలు కూడా బ్రిటిష్ ఐలాండ్లో ఉండి ఒకరికొకరు నివసిస్తూ ఫ్రెండ్షిప్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఫ్రెండ్షిప్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు ఇద్దరు లాంగ్వేజ్ కూడా ఆంగ్లో సాక్సన్ స్పోకెన్ వాజ్ ఆంగ్లో సాక్సన్. వాళ్ళ లాంగ్వేజ్ అనేది ఆంగ్లో సాక్సన్గా మారింది. ఆ తర్వాత ఏమైందంటే ఎర్లియర్ ఇన్హెబిటేషన్ ఆఫ్ ది హైలాండ్ స్పోక్ సెల్టిక్ అండ్ దే వర్ డ్రైవెన్ నాట్ టు ఆక్యుపై స్కాట్లాండ్. అంటే వీళ్ళు రాకముందు ఇక్కడ సెల్టిక్ లాంగ్వేజ్ అనేది ఉండేది. ఆంగ్లో సాక్సన్ లాంగ్వేజ్ గ్రాడ్యువలీ కేమ్ టు బీ కాల్డ్ ఇంగ్లీష్ అండ్ ద ల్యాండ్ where this language was spoken came to be recognized as English and the land. ఇది అనేది England, and today this has transformed itself as England. ఇంగ్లీష్ అండ్ ది ల్యాండ్ అనేది ఇంగ్లాండ్గా ట్రాన్స్ఫార్మ్డ్ అవడం జరిగిందండి. ఇప్పుడు మనం ఇంగ్లాండ్ అని పిలుస్తాము. అయితే ఆంగ్లో సాక్సన్ spread rapidly across the entire island and exhibited 4 dialects అనేవి అక్కడ ఏర్పడ్డాయి. బియోవుల్ఫ్స్ బుక్ రిటర్న్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఈ పీరియడ్లో అంటే ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లో బియోవుల్ఫ్ అనే అతను బుక్ని రాయడం జరిగింది. ప్రొవైడ్ అంటే దీని గురించి, ఈ ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ గురించి దేని ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటే బియోవుల్ఫ్ యొక్క బుక్ ద్వారా మనం, ఈ బుక్కే దీనికి శాంపిల్. ప్రొవైడ్ శాంపిల్ ఆఫ్ ఓల్డ్ ఇంగ్లీష్కి శాంపిల్ ఏది అంటే బియోవుల్ఫ్ బుక్. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్ అయితే మనం
గుర్తుంచుకోవాలి. ఓకేనా. తర్వాతి స్కర్టు అండ్ షర్టు ఆర్ సెల్టిక్ వర్డ్స్. ఈ సెల్టిక్ వర్డ్స్ ఏవి అని అంటే స్కర్టు షర్టు ఏ వర్డ్స్ లేదా సెల్టిక్ వర్డ్స్ చెందినవి ఏవి అనేసి మనకి టెట్లో అయితే చాలాసార్లు అడగడం జరిగిందండి ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. షర్టు స్కర్టు రెండు ఏ వర్డ్స్, సెల్టిక్ వర్డ్స్. ఇప్పుడు 4 డైలెక్ట్స్ ఏర్పడ్డాయి కదా, ఇవి ఇందులో అయితే చెప్తాను చూడండి. నార్త్ అంబేరియన్, మెర్సిన్, వెస్ట్ సాక్సన్, కెంటిష్. అంటే నార్మన్ దండయాత్ర ఫలితంగా ఈ 4 డైలెక్ట్స్ అనేవి ఏర్పడ్డాయి. నార్త్ అంబేరియన్, నార్త్ అని గుర్తుంచుకోవాలి. నార్త్ ఇది మనకు గుర్తొస్తుంది. మెర్సిన్ అనేది మిడ్లాండ్ అని, మెర్సిన్లో ఎమ్ ఉంది, మిడ్లాండ్లో ఎమ్ ఉంది. వెస్ట్ సాక్సన్ వెస్ట్ అండ్ సౌత్ అంటే వెస్ట్ ఉంది. ఓకే, ఒక్క కెంటిష్ మాత్రం మనం గుర్తుంచుకొని సరిపోద్దండి. సౌత్ ఈస్ట్, కెంటిష్ సౌత్ ఈస్ట్. 4 డైలెక్ట్స్ గురించి మనం అలా గుర్తుంచుకోవచ్చు. తర్వాత మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ ఎప్పుడండి? 1100 AD to 1500 AD. అయితే ఇప్పుడు మనం ఇందులో బిట్స్ ఏంటంటే ఎవరెవరు వచ్చారు ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లో, ఏ తెగవారు అంటే ఆంగ్లో సాక్సన్. ఓల్డ్ ఇంగ్లీష్ గురించి శాంపిల్ ఏది అంటే ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ గురించి తెలిసే శాంపిల్ ఏది అంటే బియోవోల్ఫ్ బుక్. బియోవోల్ఫ్ ఇది బుక్ రిటర్న్ డ్యూరింగ్ ఇక్కడ ఇచ్చారు కదండి, బియోవోల్ఫ్ బుక్ రచించారు కదా అది. తర్వాత మిడిల్ ఇంగ్లీష్ ఇక్కడ ఎవరు? అక్కడ ఆంగ్లో సాక్సన్, ఇక్కడ నార్మన్ ఇన్వేషన్ అంటే దండయాత్ర. మిడిల్ ఇంగ్లీష్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ నార్మన్ ఇన్వేషన్ ఆర్ ద అటాక్ ఆఫ్ ఫ్రెంచ్ రూలర్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ విలియం ద కాన్క్యూరర్, డ్యూక్ ఆఫ్ నార్మండీ. నార్మన్ స్పోక్ ఆంగ్లో-నార్మన్, ఏ ప్రొడక్ట్ ఆఫ్ జర్మనిక్. అంటే నార్మన్స్ దండయాత్రల ఫలితంగా మిడిల్ ఇంగ్లీష్ అనేది ఏర్పడింది. అప్పుడు విలియం ద కాన్క్యూరర్ ఎవరంటే డ్యూక్ ఆఫ్ నార్మండీ. వీళ్ళ లాంగ్వేజ్ ఏంటి? ఆంగ్లో నార్మన్స్ రావడం జరిగింది. నార్మన్స్ దండయాత్ర ఫలితంగా ఇది మిడిల్ ఇంగ్లీష్ అనేది ఏర్పడడం జరిగింది. ఆంగ్లో నార్మన్ వాజ్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై లాటిన్ అండ్ ఆంగ్లో సాక్సన్. A combination of Anglo-Saxon and Anglo-Norman gave birth to మిడిల్ ఇంగ్లీష్. అంటే ఈ కాంబినేషన్ అనేది మిడిల్ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఎలా ఏ కాంబినేషన్ ఏర్పడ్డాయి? ఆంగ్లో సాక్సన్ అండ్ ఆంగ్లో-నార్మన్. దిస్ లాంగ్వేజ్ దట్ సర్వైవ్డ్ ఫర్ అబౌట్ 300 years డెవలప్డ్ itself as a language of governance. అంటే 300 years వరకు డెవలప్ చేసుకున్నారు. అప్పుడు ఈ లాంగ్వేజ్ని గవర్నెన్స్ గుర్తించడం జరిగింది. ఇట్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తించడం అనేది జరిగింది. అఫీషియల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? కోర్టుల్లోన అంటే ప్రభుత్వ సంస్థల్లో ఈ లాంగ్వేజ్ అనేది ఉపయోగించితే దాన్ని అఫీషియల్ లాంగ్వేజ్ అంటారు. అప్పటి నుంచి కోర్టుల్లోన గవర్నమెంట్ ఆఫీసుల్లో అన్నిట్లో కూడా ఈ లాంగ్వేజ్ అనేది ఉపయోగించడం జరిగింది. అయితే ఇది మనం శాసర్ ఈజ్ మేజర్ ఆథర్ ఊజ్ వర్క్షర్ రీడ్ విత్ గ్రేట్ ఇంట్రెస్ట్ ఈవెన్ టుడే. అంటే మిడిల్ ఇంగ్లీష్లో ఆథర్ ఎవరు అంటే చాచర్. మిడిల్ అంటే చాచర్ అంటే మనం ఇప్పుడు చాచర్ని ఒక మిడిల్లో పెట్టి తెస్తాం కదా, అలా మిడిల్ ఇంగ్లీష్లో చాచర్ అని అలా గుర్తుంచుకోవచ్చు. మనం చాచర్ అని గుర్తుంచుకోవడానికి ఇక్కడ మేజర్ ఆథర్ ఎవరు మిడిల్ ఇంగ్లీష్లో అంటే చాచర్ అని గుర్తుంచుకోవాలి. తర్వాత విత్ ద బిగినింగ్ ఆఫ్ 16th century అండ్ రెనైజేషన్ మూవ్మెంట్ అంటే పునర్జీవ ఉద్యమం, మిడిల్ ఇంగ్లీష్ డెవలప్డ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ మోడర్న్ ఇంగ్లీష్గా డెవలప్ అయింది. మిడిల్ ఇంగ్లీష్ అనేది మోడర్న్ ఇంగ్లీష్గా ఎప్పుడు పునర్జీవ ఉద్యమం అనేది జరిగింది 16th centuryలో. అప్పుడు
మోడర్న్ ఇంగ్లీష్గా మారింది. అప్పుడు మోడర్న్ ఇంగ్లీష్ టైమింగ్స్ చూద్దాం. ఇప్పుడు పీరియడ్ 1500 AD టు టుడే వరకు మోడర్న్ ఇంగ్లీష్ అండి. ఓకే, మిగతాది రేపు డిస్కస్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్.